సూర్యాపేట జిల్లా కోదాడు మండలం కోమరబండ. మా పిల్ల 4 సంవత్సరాల నుంచి పుష్పాది కావట్లే. పిల్లలకి థైరాయిడ్ ఉంది, మందులు వాడుతున్నాం, థైరాయిడ్ మాత్ర వేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ పిల్లలకంటే చిన్నోళ్ళు పుష్పాత అవుతుర్రు. మా పిల్ల కావట్లేదు. ఒక అతను మా ఊరు నుంచి ఇసకయ్య గారి కాడికి వచ్చిండు. వచ్చి అన్నాడుగా, అమ్మాయి మీరు ఆడికి పోండి, అన్ని ఔదుకార్యాలు జరుగుతున్నాయి అని అన్నాడు. అన్నా కూడా మేము నిరస్కారం చేయలే. చేయకుండా ఇంకొక ఆమె కూడా అంటనే చెప్పింది, అమ్మాయి నా నడుము నొప్పులు కూడా పోయినాయి అని చెప్తే మా పిల్లగాడు అన్నాడుగా, ఆమా ఎక్కడికన్నా దేశ పోరాదే, మా పిల్లలు పుష్పాతి కావట్లే, అందరికంటే చిన్నోళ్ళు పుష్పాతి అవుతుర్రు, మా పిల్లలు కావట్లేదు, తీసపోరాదమ్మా అన్నాడు. అన్నాక ఇంకా ఇక్కడికి మేము నడుస్తున్నాం వాళ్ళ ద్వారాగా ఇక్కడికి నడుతుంటుంటే 2 నెలలు కూడా వచ్చిన. 3వ నెల నుంచి అట్టిపండ్లు పెడుతుర్రు అందరూ. అట్టిపండ్లు పెడితే కార్యం జరుగుద్ది అన్నారు. 2 నెలలు యాప్లీస్కాయ పెట్టినాక ప్రార్థన చేయించుకోవడానికి అయ్యగారి కాడిపోయినాక, కాదండి మా అమ్మాయి పుష్పాతి కావట్లేదు అని పండు చేతికి ఇచ్చినాక ఆ పండు తీసుకొని ఆ తైలం రాసి, ఇంకా ఇది పండు తినమ్మా ఇది పో అన్నాడు. అన్నాక ప్రార్థన చేయించుకొని ఆ పండు తినిపించిన వారం రోజులకి మా అమ్మాయి మ్యాచ్డ్ అయింది. గొప్ప కార్యం మా ఇంట్లో చేసిండు. కొద్ది సాత్యం దేవుడు జీవించును గాక.